హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కింగ్ పబ్లికేషన్స్ వారి ఈజీ రీజనింగ్ బుక్ చూద్దాం. దీని ఆథర్ వచ్చేసి రాజు కోమాకుల సార్. ఇది 6th ఎడిషన్ బుక్. సో ఇందులో మనకు వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ ఇవన్నీ కవర్ కావడం జరుగుతుంది. తెలుగులో షార్ట్ కట్స్ ఉపయోగించి వ్రాయబడిన మొట్టమొదటి రీజనింగ్ పుస్తకం అని ఇవ్వడం జరిగింది. ఒకసారి దీని ప్రైస్ అదేవిధంగా ఇండెక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో దీని ఎంఆర్పి వచ్చేసి 559గా ఉండడం జరిగింది. మీకు నియర్గా బుక్ స్టాల్లో అదేవిధంగా ఆన్లైన్లో అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది. సో మీకు అక్కడ తక్కువ ప్రైస్కే దొరకడం జరుగుతుంది. 30-40% దాకా వస్తుంది. సో ఒకసారి మన ఇండెక్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇండెక్స్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి వెర్బల్ రీజనింగ్ ఉంది, వరుస క్రమ పరీక్ష, పోలిక పరీక్ష. టోటల్గా ఇది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. సో అదేవిధంగా వెర్బల్ రీజనింగ్ ఉంటుంది. సో మనకు తర్వాత లాజికల్ రీజనింగ్, అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ ఉండడం జరిగింది. సో ఈ బుక్ మనకు టోటల్గా ఎన్ని పేజెస్లో ఉందంటే, సో టోటల్గా వచ్చేసి 537 పేజెస్లో కవర్ చేయడం జరిగింది. సో మనం ఫస్ట్ ఒకసారి వెర్బల్ రీజనింగ్ ఫస్ట్ చాప్టర్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో మనకు ఫస్ట్ సిరీస్ టెస్ట్ వరుస క్రమ పరీక్ష అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. సో ఫస్ట్ మనకు బేసిక్స్ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా 3 రకాల పరీక్షలు ఉంటాయి. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, రిపీటెడ్ లెటర్ సిరీస్, లెటర్ అండ్ నెంబర్ సిరీస్. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో బాగుంది బుక్ అయితే. సో నేను ఫైనల్గా ఈ బుక్ ఎవరికి యూజ్ అవుతుందో కూడా చెప్తాను. సో ఫైనల్ వరకు చూడండి. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఒకసారి వేరే చాప్టర్ చూద్దాం. సో మనకు లాజికల్ రీజనింగ్ ఒకసారి చూద్దాం. లాజికల్ రీజనింగ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇందులో మనకు శిలాయుధం ఫస్ట్ ఉంది, ప్రవచనాలు, తీర్మానాలు అని. సో మొత్తం ఇది బేసిక్ తెలుగు మీడియంలో ఉండడం జరిగింది టోటల్గా. సో కొంచెం మనకు బేసిక్స్ అయితే బాగానే ఉన్నాయి బుక్ వచ్చేసి. సో ఒకసారి మనకు ఎన్ని పేజెస్లో ఉన్నాయో చూద్దాం. సో మనకు టోటల్గా ఈ బుక్ వచ్చేసి 580 పేజెస్లో కవర్ చేయడం జరిగింది. సో లాస్ట్లో వీళ్ళు అబౌట్ ది బుక్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఏమని రాశారంటే, తెలుగులో మొట్టమొదటి సమగ్రమైన రీజనింగ్ పుస్తకం. అదేవిధంగా ఈ పుస్తకంలో ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే కాకుండా కాన్సెప్ట్ను చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వివరించడం జరిగింది. సో మార్కెట్లో లభ్యమయ్యే రీజనింగ్ పుస్తకాలతో పోలిస్తే ఈ బుక్లో మాత్రమే ప్రతి చాప్టర్ను సమగ్రంగా తేలికగా అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇందులో గత పరీక్షలు అడిగిన ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది, షార్ట్ కట్స్ అండ్ టిప్స్. సో ఇది వచ్చి కింగ్ పబ్లికేషన్ బుక్. సో నేను ఫైనల్గా ఈ బుక్ ఎవరు తీసుకోవాలో చెప్తా చూడండి. సో ఈ బుక్ వచ్చేసి ఫైనల్గా ఎవరు తీసుకోమని అంటున్నానంటే, మీరు ఇప్పుడే బేసిక్స్ కావాలి, నేను ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన, నాకు బేసిక్స్ బాగుండాలని అనుకున్న వాళ్ళకు ఈ బుక్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ బుక్లో ఒక అంటే మైనస్ ఏంటంటే, మైనస్ అని కాదు కానీ ఒకటి నెగిటివ్ ఏంటంటే, ఈ బుక్ కొంచెం ఓల్డ్ ఎడిషన్, 2022 ఎడిషన్ బుక్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, 2012లో ఫస్ట్ ఎడిషన్, అట్లనే ఇక 2022లో 6th ఎడిషన్ రావడం జరిగింది. బట్ కొంచెం ఓల్డ్ ఎడిషన్ అయినా కూడా రీజనింగ్ అనేది అంటే మనకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కవర్ కావు కొన్ని, అంటే 2023-24 కవర్ కావు. బట్ కాకపోతే ఏంటంటే బేసిక్స్ బాగున్నాయి. మనకు ఏంటంటే రీజనింగ్లో బేసిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ బుక్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఒక ఎడిషన్ ఒకటి పక్కా పెడితే మిగతాదంతా ఈ బుక్లో బాగానే ఉంటుంది. సో కాబట్టి ఎవరికైనా మీకు ఈ బుక్ కావాలనుకుంటే మీకు అమెజాన్ లింక్ కానీ లేదా ఫ్లిప్కార్ట్ లింక్ కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా. లేదంటే మీరైనా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్కి వెళ్ళి ఈ బుక్ తీసుకోండి. బుక్ అయితే బాగానే ఉంటుంది, బేసిక్స్ బాగుంటాయి. సో మనకి ఏంటంటే చదవడానికి చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఈ బుక్లో మనకు అన్ని వెర్బల్ రీజనింగ్ ఉంది, అదేవిధంగా నాన్ వెర్బల్, లాజికల్ రీజనింగ్ అన్నీ కవర్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు ఈ బుక్ అయితే చూడండి. మీకు నియర్గా ఉన్న బుక్ స్టాల్లో ఒకసారి చూడండి, మీకు నచ్చితే ఈ బుక్ తీసుకోండి. ఈ బుక్ వచ్చేసి జస్ట్ నా సజెషన్ మాత్రమే. మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఒకసారి రీజనింగ్ బుక్ కావాలనుకుంటే ఈ బుక్ను కూడా కన్సిడర్ చేయండి. సో ఈ బుక్ మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేసి మీకు నచ్చిన బుక్ తీసుకోండి. సో ఇది వచ్చేసి 6th ఎడిషన్ బుక్. ఇది కింగ్ పబ్లికేషన్ అంటే చాలా ఫేమస్, ఎందుకంటే 2012 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి బుక్లో కంటెంట్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకసారి బుక్ స్టాల్కి అయితే వెళ్ళి చూడండి, మీకు ఈ బుక్ నచ్చితే తీసుకోండి. మీకు ఏమైనా బుక్ గురించి అంటే ఏదైనా బుక్ మీకు రివ్యూ కావాలని అనుకుంటే ఆ బుక్ ఏ బుక్ కావాలో అది ఒకసారి నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఆ బుక్ తీసుకొని మీకు రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రీజనింగ్ బుక్ గురించి కావాలనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే గైస్. బాయ్ ఫ్రెండ్స్.